Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is JR World. Okay friends, in our previous class we have started the 7th class geography, and in that video, last video, we have discussed about Amazon basin, and in our today's class we are going to know about the climate of Amazon basin. Okay na? Amazon basin యొక్క climate ఎలా ఉంటుంది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. Before going to know, the question is, Amazon basin is located in which type of region? Amazon basin elanti region lo locate ayi undi, and the answer is that is equatorial region. Equatorial region lo Amazon basin locate ayi undi. Okay na? Equatorial region ante the region where the sunlight or sun rays they fall vertically on the latitudes. Okay na? Latitudes paina vertical ga sun rays అనేవి పడతాయి ఎక్కడ ఈక్విటోరియల్ రీజియన్ లో. ఈ ఈక్విటోరియల్ రీజియన్ లో దాని వల్ల సన్ రేస్ అనేవి వర్టికల్ గా పడడం ద్వారా అక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మీన్స్ వెరీ హాట్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం ద్వారా అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అండ్ దాని ద్వారా అక్కడ వెట్ క్లైమేట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ద ఈక్విటోరియల్ రీజియన్ లో హాట్ అండ్ వెట్ క్లైమేట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను అమెజాన్ బేసిన్ గురించి చెప్తున్నా. సేమ్ ఇలాంటి క్లైమేటిక్ కండిషన్సే ఈక్విటోరియల్ రీజియన్ లో ఉన్న వేరే ప్లేసెస్ లో కూడా ఉంటాయి. ఓకేనా? క్లైమేట్ ఆఫ్ అమెజాన్ బేసిన్. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈక్విటోరియల్ రీజియన్. ఏ రీజియన్ లో లొకేట్ ఉంది? ఈక్విటోరియల్ రీజియన్. ఏ రీజియన్? ఈక్విటోరియల్ రీజియన్. ఈక్విటోరియల్ రీజియన్ లో ఉండడం ద్వారా సన్ రేస్ అనేవి వర్టికల్ గా ప్రతి లాటిట్యూడ్ పైన పడతాయి. ఓకేనా? దాని ద్వారా ఏమవుతుంది? వెరీ హాట్ క్లైమేట్ అనేది ఇక్కడ ఉంటుంది. హాట్ క్లైమేట్ మీన్స్ టెంపరేచర్ ఈస్ వెరీ హై. ఓకేనా? టెంపరేచర్ ఎక్కువగా ఉండడం ద్వారా లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. లో ప్రెషర్. ఓకేనా? ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఎయిర్ లో ఉన్న మాలిక్యూల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ అవి హీట్ అయ్యి పైనకి ఎక్స్పాండ్ అయిపోతుంది. సో పైనకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కింద రీజియన్ లో లో ప్రెషర్ రీజియన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? కింద రీజియన్ లో లో ప్రెషర్ రీజియన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ రీజియన్ క్రియేట్ అవ్వడం ద్వారా ఇక్కడ ఉన్న క్లైమేట్ అనేది వెట్ క్లైమేట్ గా మారుతుంది. వెట్ క్లైమేట్ అర్థమైందా? ఈక్విటోరియల్ రీజియన్ లో ఉన్న ప్రతి ప్లేస్ లో సేమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. వెరీ హాట్ క్లైమేట్ అండ్ వెరీ వెట్ క్లైమేట్. అర్థమైందా? వెట్ క్లైమేట్ అంటే ఇక్కడ రెయిన్ ఫాల్ అనేది రోజు జరుగుతూ ఉంటది. రెయిన్ ఫాల్ అనేది రోజు జరుగుతూ ఉంటది. ఎవ్రీడే రెయిన్ ఫాల్ అనేది రోజు జరుగుతూ ఉంటది బికాస్ ఆఫ్ ది హాట్ క్లైమేట్. ఓకేనా? లో ప్రెషర్ రీజియన్ రెయిన్ ఫాల్ అనేది రోజు జరుగుతూ ఉంటది వితౌట్ ఎనీ వార్నింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రీజియన్ లో వర్షం పడే ముందు మనం గెస్ చేయగలుగుతాం. ఈ టైంలో వర్షం పడుతుంది, పైన వెదర్ ఇలా ఉంది కాబట్టి వర్షం పడుతుంది. సో మనం దాన్ని గెస్ చేయగలుగుతాం. కానీ ఈ అమెజాన్ బేసిన్ లో ఏమవుతుందంటే రోజంతా వర్షమే పడుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి వార్నింగ్ కూడా ఉండదు. ఓకేనా? వి సీ రెయిన్ ఫాల్ ఎవ్రీ డే వితౌట్ ఎనీ వార్నింగ్. వితౌట్ ఎనీ వార్నింగ్. ఓకేనా? ఎలాంటి వార్నింగ్ లేకుండా రెయిన్ ఫాల్ అనేది రోజు అవుతా ఉంటది. ఓకేనా? దీని ద్వారా ఏమవుతుందంటే హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ హాట్ క్లైమేట్. ఓకేనా? హాట్ క్లైమేట్ ద్వారా హ్యూమిడిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఫైనల్ గా చెప్పాలంటే ఈక్విటోరియల్ రీజియన్ లో టెంపరేచర్ హాట్ గా ఉంటుంది అండ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ హాట్ గా ఉంటుంది అండ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆరో మార్క్ రిప్రజెంట్స్ ద హై. ఓకేనా? హై హ్యూమిడిటీ ఉంటుంది అండ్ టెంపరేచర్ కూడా హై ఉంటుంది. ఓకేనా? అండ్ వర్షాలు అనేవి ప్రతి రోజు పడతా ఉంటాయి అండ్ టెంపరేచర్ డే టైంలో ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ డే టైంలో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ డే టైంలో ఎక్కువగా ఉంటుంది. నైట్ టైంలో టెంపరేచర్ తక్కువగా అవుతుంది.
ఓకేనా. నైట్ టైంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది. హ్యూమిడిటీ ఎలా ఉంటుంది, డే టైంలో ఎంత హ్యూమిడిటీ అయితే ఉందో నైట్ టైంలో కూడా హ్యూమిడిటీ అంతే ఉంటుంది. హ్యూమిడిటీ రిమైన్స్ హై, ఓకేనా. నైట్ టైంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది వెన్ కంపేర్ టు ద డే టెంపరేచర్. నైట్ టైంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది, కానీ హ్యూమిడిటీ మాత్రం డే టైంలో ఎంతైతే ఉందో నైట్ టైంలో కూడా అంతే ఉంటుంది. హ్యూమిడిటీలో ఎలాంటి చేంజెస్ ఉండవు, కానీ టెంపరేచర్ లో డిక్రీజ్ అనేది ఉంటుంది డ్యూరింగ్ ద నైట్ టైమ్స్, ఓకేనా. దిస్ ఈజ్ అ ఈక్విటోరియల్ రీజియన్ టెంపరేచర్ ఆర్ క్లైమేట్. సారీ, టెంపరేచర్ కాదు, ఈక్విటోరియల్ రీజియన్ క్లైమేట్. మనం డిస్కస్ చేసుకోవాల్సింది అమెజాన్ బేసిన్ క్లైమేట్, కానీ ప్రతి ఈక్విటోరియల్ రీజియన్ లో ఉన్న ప్లేసెస్ లో సేమ్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఈక్విటోరియల్ రీజియన్ గా డిఫైన్ చేసేస్తున్నా, ఓకేనా. దిస్ ఈజ్ అ అమెజాన్ బేసిన్ క్లైమేట్, ఓకేనా. ఈక్విటోరియల్ రీజియన్ లో లొకేట్ అయి ఉంది కాబట్టి హాట్ క్లైమేట్ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది అండ్ హ్యూమిడిటీ కూడా హై ఉంటుంది. రెయిన్ ఫాల్ కూడా వితౌట్ ఎనీ వార్నింగ్ పడుతూనే ఉంటుంది, గ్యాప్స్ ఉండవు, ఓకేనా. వెట్ క్లైమేట్, ఎందుకంటే వర్షాలు పడతా ఉంటాయి, ఓకేనా. డే టైంలో టెంపరేచర్ అనేది హై ఉంటుంది, హ్యూమిడిటీ అనేది హై ఉంటుంది. నైట్ టైంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది, హ్యూమిడిటీ అనేది ఇట్ రిమైన్స్ హై, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ ద climate of Amazon basin, climate of Amazon basin. And in our next class we are going to know about rainforests. Thank you friends, and we will meet in the next class.